హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం. మనతో ఎన్ఎస్యుఏ లీడర్స్ అయితే విద్యార్థి లీడర్స్ అయితే ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం మరి వాళ్ళ యూనివర్సిటీ ఈ విధంగా అయితే ఉండే, మరి వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులు ఈ విధంగా చేస్తూ ఉంటే మరి వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించబోతా ఉన్నారు, కనీసం వాళ్ళ నాయకులకి చెప్పే ప్రయత్నం అన్నా చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎన్ఎస్యుఏ లీడర్స్ గా ఉన్నారు, ఏం చదువుతూ ఉన్నారు? మేడం, మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ అనుబంధాలు కాబట్టి సో మీరు కనీసం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మీకు మీ నేతల కాడికి మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? మా యూనివర్సిటీకి రావద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఫస్ట్ మేము ఎన్ఎస్యుఏ హెచ్యూ తరఫున టీజీఐఎస్సీ చైర్మన్ ని కలిసాము. అక్కడ నుంచి మాకు శ్రీధర్ బాబు గారి దగ్గరకు అపాయింట్మెంట్ వచ్చింది. యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకొని రండి, మన పార్టీ ఒకటే కాదు, అందరికీ క్లారిఫికేషన్ కావాలంటే స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఎగ్గొట్టారు. సో మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు కూడా సొంత అలుమ్నై, శ్రీధర్ బాబు గారు కానీ పట్టిపుత్ర మాట్లాడారు. ఒక్క ఇంచ్ ల్యాండ్ హెచ్యూది పోయినా మాకు బాధ అవుతుందని వాళ్ళు కూడా కన్వే చేశారు. కానీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద మేము మాట్లాడినాం. ఇంత వాతావరణం ఇప్పుడున్న పరిస్థితులలో 400 ఎకరాలను ఇంత చేయడం వల్ల వేరే ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ జరిగి మిగతా దగ్గర కొంచెమైనా అది ఒకటి మేము రిక్వెస్ట్ చేసాం. ఇంకోటి టీజీఐఎస్ ఏదైతే ఉందో ఇందాక కీలక ప్రకటనలు కూడా చేసింది. అక్కడ జింకలు లేవు, నెమళ్ళు లేవు, చెరువులు లేవు, అలాంటి ప్లేస్ మేము నిర్ణయం చేసుకుంటాము అన్నట్టుగా వాళ్ళు ప్రకటించి ఒక నివేదిక కూడా బయటకు వదిలారు. అంటే దాన్ని ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా మీరు? యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడ చాలా జింకలు, నెమలలు ఉంటాయి, పులులు ఉండకపోవచ్చు, అవైతే ఉంటాయి, అది వాస్తవమే. సో అవి గమనించాల్సింది. కొన్ని ఫ్యాక్చువల్ మిస్టేక్స్ వాళ్ళ తరపు నుంచి కూడా జరిగాయి. ఒకసారి చెక్ చేసుకొని ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు కనీసం మీరైనా చెప్పాలి కదా, చెప్పే ప్రయత్నం చేయాలి కదా. మా దగ్గరికి మేము వెళ్ళాలి కదా, వాళ్ళంటే డైరెక్ట్ గా చెప్పేశారు. సో ఒక్క రిమార్క్ మీద మేము మాత్రమే కండెమ్ చేస్తున్నాం. మా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మేము అంటే ఇప్పుడు విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలు వెయిట్ చేస్తూ ఉన్నాయి, రాజకీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీ అని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా, ఈ మాటలు కూడా మీరు ఒక విద్యార్థిగా ఖండిస్తున్నారా, లేకుంటే ఎలా చూస్తాను ఈ మాట? గుంటనక్కలు అనేది వేరే ఆర్గనైజేషన్ బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైతే కుమ్మక్కైనా అట్లనే చేస్తున్నాయి. స్టూడెంట్స్ ని పట్టుకొని హెచ్యూ రాజకీయాన్ని పట్టుకొని వాళ్ళ సొంత రాజకీయం ప్లాన్ చేసుకుందామని చేస్తున్నారు. వాళ్ళ లీడర్లు ఎంతో మంది బయట స్టూడెంట్స్ కాని వాళ్ళు క్యాంపస్ లో తిరుగుతున్నారు. నిన్న ఒక జింక ఇమేజ్ వచ్చింది కదా, చనిపోయింది, అదే ఎప్పటిదో ఇమేజ్ వాళ్ళు సోషల్ మీడియాలలో సర్క్యులేట్ చేయడము. యాజ్ యూజువల్ వాళ్ళ సోషల్ మీడియా చాలా వర్కౌట్ అవుతుంది. అంతా సో అన్ని మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అంటే జింక చనిపోలేదంటారా? జింక మొన్న బుల్డోజింగ్ వల్ల చనిపోలేదు, ముందు కుక్క కాటు వల్ల చనిపోయింది. ఇంకోటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, దామకుండం కావచ్చు, ఇక్కడ ఈ యూనివర్సిటీ కావచ్చు, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మీదే పడుతూ ఉంది కదా, ఇలాంటి మీరేమన్నా ఎన్ఎస్యుఏ ద్వారా మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇలాంటి చేయకండి, కొంచెం ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ సర్వేస్ అనేది జరిగితే బాగుంటది, మనకు కూడా వచ్చే జనరేషన్స్ కూడా మంచిగా ఉంటది అనేది ఒక. సరే, శ్రీధర్ బాబు గారు మీరు వెళ్ళినప్పుడు ఎలా స్పందించారు, ఏం చెప్పారు? తను కూడా ఇక్కడనే చదువుకున్న వ్యక్తి, తను మీకు ఎటువంటి స్పందన ఇచ్చారు? వాళ్ళే ఒక మీటింగ్ ఇనిషియేట్ చేశారు. మినిస్టర్ దగ్గర నుంచి ఒక మీటింగ్ ఇనిషియేట్ చేయడం అనేది చాలా రేర్ జరిగేది. స్టూడెంట్స్ యూనియన్ ఆర్ లీడర్స్ ని, బీసీని, రిజిస్ట్రార్ ని పిలిస్తే స్టూడెంట్స్ యూనియన్ ఇక్కడ వీళ్ళ లోపల రాజకీయం కూడా ఎన్ఎస్యుని ఎట్లా తొక్కేయాలనేదే ఉన్నది వాళ్ళకు కూడా. సో వాళ్ళు పిలిస్తే రాకపోవడము, మినిస్టర్ గారు సొంతంగా పిలిచిన వీసీ రిజిస్ట్రార్ కూడా పోకపోవడము, వాళ్ళ కాడ సెంట్రల్ లో బీజేపీ తోటి ఆర్ఎస్ఎస్ తోటి సంబంధాలు ఉంటాయి. సో ఇవన్నీ రాజకీయాలు నడుస్తున్నాయి. సో శ్రీధర్ బాబు గారు మాత్రం అయితే మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఏదైతే మీ కన్సర్న్స్ ఉన్నాయో మేము వింటామని మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అంటే ఉగాది పర్వదినాన్న, ఇటు రంజాన్ పర్వదినాన్న హాలిడే ఉన్న సందర్భంలో రాత్రి 24 గంటలు పని చేసుకుంటా వెళ్తా ఉంది. ఎందుకు ఇంత దొంగచాటుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ అంటే? మనకు తెలియదండి. అంటే మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఈ టైంలో ఎందుకు చేస్తా ఉన్నారు? కనీసం ఏ టైంలో దానికి కోర్టు అనుమతులు ఉన్నాయంటున్నారు, మీరు మా కాలేజ్కి రండి అని ఏమైనా మీరు ఇన్వైట్ చేస్తారా? ఇది మీ స్టూడెంట్స్ గా మా సంబంధం కాదు. అది హాలిడే రోజు అవుతుందో కాదు, అడ్మిన్ పట్టించుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ వీసీ రిజిస్ట్రార్ చెప్పండి 50-40 బుల్డోజర్లు లోపలికి పోవు, అంతమంది పోలీసు వాళ్ళు లోపలికి పోరు. అడ్మినిస్ట్రేషన్ కి అన్ని తెలుసు, అయినా కానీ సైలెంట్ గా ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడాలి, మేము మాట్లాడితే ఇక్కడ. రిజిస్టర్ గారు మొన్న ఒక ప్రకటన కూడా ఇచ్చినట్టు కూడా కనబడుతుంది కదా, వీసీ గారు అంటే ఇప్పటివరకు స్పందిస్తలేదు, రిజిస్టర్ గారు కూడా స్పందించినట్టు కూడా కనబడుతుంది కదా. ఇది రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదు, ఎటువంటి కొలతలు లేని ఏ విధంగా చేస్తారని కూడా ఖండించినట్టు కనబడుతుంది. తప్పు సమాచారం. 2004 లో జరిగిన డిమార్కేషన్ లో ఫొటోస్ కూడా ఉన్నాయి, పంచనామాలు కూడా ఉన్నాయి, రిజిస్టర్ సైన్ పెట్టింది కూడా ఉన్నది. అన్ని ఉండగా నిన్న మాతో వెళ్ళి మేము ముందెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆ ల్యాండ్ హెచ్యూది కాదు అని మాకు క్లియర్ గా చెప్పిండు. నిన్న ఎందుకు అలాంటి మళ్ళీ ఏ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అట్లాంటి స్టేట్మెంట్ చేయడం అనేది దానికి ఖండిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ ఇష్యూ మీద ఎలా చూస్తా ఉందంటే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు,
అనే కోణంలోనే చాలా చూస్తా ఉంది. అంటే మీరేం చెప్తారు తెలంగాణ ప్రజలకు కానీ ఈ అంశం మీద, పర్టికులర్గా ఈ విషయం మీద ఏం చెప్తారు? అభివృద్ధిని మేము ఎప్పుడు కాదనం, డెవలప్మెంట్ పర్పస్ కోసం వాడుతున్నాం. ఇప్పుడు ఏదో మై హోమ్ రామేశ్వరరావుకి బిల్డింగ్స్ కట్టడానికి ఇవ్వట్లేదు, అభివృద్ధి కోసమే చేస్తున్నాం. కానీ అభివృద్ధి చేసేటప్పుడు కొంచెం వాతావరణాన్ని పెట్టుకొని చేయాలనేది ఒక మా రిక్వెస్ట్. ఈ విధంగా ఎన్ఎస్యుఐసీ వాళ్ళైతే చెప్తా ఉన్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము చేస్తూ ఉన్న పథకాలు గతంలో లెక్క భుజంగా వాళ్ళకి అలాంటి భూముల బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇవ్వట్లేదు, మేము అభివృద్ధి కోసం అన్నట్టుగా వీళ్ళు వ్యక్తం చేస్తారు. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం వీళ్ళ దగ్గర కూడా సమాధానం లేని అంటే మనకైతే కనబడతా ఉంది. కెమెరామ్యాన్ రాకేష్ తో మీ అనిల్.